ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శారదా, టైంకి వచ్చానా? పద పూజ స్టార్ట్ చేద్దాం. పూజలో మీరుండాల్సిన అవసరం ఏవీ లేదు. ఎవరు చెప్పారు? పూజారి గారు. ఆయనకి శాస్త్రం తెలియదు అనుకుంటా. భర్త పక్కనుంటేనే పూజా ఫలం దక్కుతుంది. పద. మీ ఉత్తరీయం చాలు, ఇవ్వండి. ఉత్తరీయం ఎక్కడ పెట్టారు? అది బయలుదేరే హడావిడిలో ఇంట్లో మర్చిపోయాను శారదా. కావాలని చేశారు కదా? లేదు, నిజమే చెప్తున్నాను. ఆ కంగారులో మర్చిపోయాను. నేను నమ్మను. ఆయన గుడి ముందు నుంచి అబద్ధం చెప్తానా చెప్పు? నన్ను క్షమించు స్వామి. నా శారద ప్రేమ కోసం తప్పట్లేదు. సర్లేండి, పదండి. మీరంతా కూడా అమ్మవారికి నమస్కరించి మీ మనసులో కోరికలు కోరుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని మీరు ఆచరించారు అంటే ఆ అమ్మవారి త్వరగా కూర్చోండమ్మా, ఇప్పటికే ఆలస్యం అయింది. అందరూ ఒకసారి అమ్మవారికి నమస్కరించుకోండి. పూజారి గారు, అయ్యా 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు, పూజ మాత్రం బాగా జరిపించండి. అలాగేనయ్యా. భక్తులారా, మీ ముందున్న పసుపు వినాయకుడికి అందరూ కూడా పూజ చేయండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. చెర్రీ, మళ్ళీ ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేయరా? నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. ఇంకెన్నిసార్లు కాల్ చేసినా అదే వస్తుంది. ఇంట్లో వ్రతం పెట్టుకొని చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతారీనా? అమ్మా, ఏదో అర్జెంట్ పని మీదే వెళ్ళుంటారులేమ్మా. వస్తారులే, నువ్వు టెన్షన్ పడకు. మీరెంత కంగారు పడినా మావయ్య గారు వచ్చే టైంకే వస్తారు. పూజారి గారు, ఈ తీర్థం మా వారికి పోసేమంటారా? దానికి ఇంకా టైం ఉందమ్మా. పూజ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అయితే త్వరగా స్టార్ట్ చేయండి పూజారి గారు. చెర్రీ, వచ్చి పీట్ల మీద కూర్చో. అత్తయ్య, మీరు కూడా రండి. పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. అమ్మా, మీరిలా వచ్చి కూర్చోండి. రండి. బాబు, మీరు కూడా. చెర్రీ, ఇంకొక్కసారి ట్రై చేయరా? సరే సరే, చేస్తా. అమ్మా, రింగ్ అవుతుంది. ఏది? ఇటేమో, ఇటీ. చెర్రీ ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పరా చెర్రీ. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు మీరు? అది అర్జెంట్ పనుంటే గుడికొచ్చాను. ఇంట్లో పూజ పెట్టుకొని గుడికి వెళ్ళటం ఏంటండి? ఇక్కడ వ్రతం నేను ఎలా చేస్తాను? ఓ పంచే, నా ఉత్తరీయం అక్కడే ఉంది. దాంతో నువ్వు అక్కడ పూజ చేసేసుకో. అలా ఎలా చేస్తారండి? నాకు శాస్త్రం తెలుసు, అందుకే చెప్తున్నాను. అంటే మీరు రారా? ఇప్పుడప్పుడే కుదరదు, నాకు బాగా లేట్ అవుతుంది. అది కాదండి. పంతులు గారు వచ్చారా? వచ్చారు. ఒకసారి ఫోన్ స్పీకర్లో పెట్టి పంతులు గారు ముందు పెట్టు. అలాగే. పంతులు గారు, మా ఆయన మాట్లాడతారంట. అయ్యా, చెప్పండి. పంతులు గారు, ఒకవేళ నేను రాలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు వ్రతం చేయడానికి ఇంకో ఆప్షన్ ఏంటండి? అప్పుడు భర్త ఉత్తరీయం భార్యతో పాటు భర్త స్థానంలో ఉంచి వ్రతం పూర్తి చేయొచ్చు నాయనా. ఫోన్ మా ఆవిడకి ఇవ్వండి. ఉత్తరీయం బెడ్రూమ్లో ఉంది. ఆ ఉత్తరీయంతో నువ్వు పూజ మొదలుపెట్టు. నా కోసం వెయిట్ చేయకు. మీరుండగా నాకు ఉత్తరీయంతో పనేంటండి? మీరెక్కడున్నా సరే తొందరగా ఇంటికి వచ్చేయండి. మీరా? హలో, ఇక్కడ నాకు సిగ్నల్స్ లేవు. నేను మళ్ళీ మాట్లాడతాను. నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకు. పెట్టే ఫోను. ఏమండి? హలో. ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవారు. ఫ్లైట్ మోడ్లో పెడితే సరే. ఫోన్ ఎక్కడి నుంచి? ఇంటి నుంచి. పూజ కోసం. ఉత్తరీయం అక్కడే ఉందిగా. అది అడిగింది నేను. అదే మర్చిపోయానని చెప్పా కదా. మీరిలాంటిదేదో చేస్తారని అనుకున్నాను. వద్దు, పదండి వెళ్దాం. శారదా, పూజ మధ్యలో లేవకూడదు, అపచారం. ఈ శాస్త్రం కూడా తెలుసా తమరికి? కావాలంటే పూజారి గారిని అడుగుదాం. పూజారి గారు, చెప్పండి. వ్రతం మధ్యలో ఆపేసినా లేదా లేచినా ఏం జరుగుతుందండి? అలా చెయ్యకూడదు.
అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు. భర్త ప్రాణానికే ప్రమాదం. విన్నావు కదా, నాకే ప్రమాదం అంట. అయినా పర్లేదులే, పద. పర్వాలేదు పర్లేదు, కూర్చోండి, పూజ చేద్దాం. మీ నాన్న రావటం కుదరదంట. బెడ్రూమ్ లో మీ నాన్న ఉత్తరీయం ఉందంట. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి అత్తయ్య, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. చెర్రీ రా, మనం కూడా కూర్చుందాం. దీని హడావిడికి బాడీ లాంగ్వేజ్ కి సింక్ అవట్లేదే. ఏదో చేయబోతోంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. భూమి, నీకోసమే మ్యాంగో జ్యూస్. ఇది మ్యాంగో జ్యూస్ లా లేదు. అదే భూమి, తీసుకో. బావా, నీకు తాగే అలవాట్లేదు కదా, మరి కొత్తగా ఏంటిది? నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. జస్ట్ గెట్ లాస్ట్. ఎవరి మీదో కోపాన్ని మన మీద మనమే చూపించుకుని మనల్ని మనమే శిక్షించుకుంటే ఎలా బావా? అవతల వాళ్ళకి సలహాలు ఇవ్వటం చాలా ఈజీ. వాళ్ళ పొజిషన్లో ఉంటే తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటో. అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నువ్వే అర్థం చేసుకోవాలి కదా బావా. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. ఓ అవునా?